అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో నాగార్జున యాదవ్ను తెలంగాణ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఏంటంటే, అసలు ఒక టీవీ ఛానల్ డిబేట్లో నాగార్జున యాదవ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో నాగార్జున యాదవ్ మాట్లాడిన వీడియో అయితే ఉందో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో ఏముందో ఒకసారి చూద్దాం. చేస్తారు. ఇంకొకటి జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ డెలివరీ బాయ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు. వాడి స్థాయి ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది, వాడికి జీవో చదవడం వచ్చా? ఆ జొమాటో బాయ్కి జీవో చదవడం వచ్చా? జీవో ఎంఎస్ మిస్లీనియస్ అంటే ఏందో తెలుసా? ఆ జొమాటో బాయ్కి జీవో రొటీన్ అనేది తెలుసా? భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనలో ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ లేకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి. ఆ డెలివరీ బాయ్ వచ్చి ఎత్తుకెళ్లిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి రేవంత్ గురించి ఎవడో డెలివరీ బాయ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుసండి. డెలివరీ బాయ్ వచ్చి రాష్ట్రం గురించి వ్యక్తిగతంగా మాట్లాడొద్దు, విధానపరంగా ఆయన కుటుంబం గురించి మాట్లాడానా? ఆయన గురించి డెలివరీ మరి ఆయన విధానపరంగా మాట్లాడే అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? అది చెప్పండి, ఆ పాయింట్ చెప్పండి తప్ప వ్యక్తిగతంగా డెలివరీ బాయ్ అట్లా గౌరవంగానే మాట్లాడాలి. జొమాటో డెలివరీ బాయ్ కంటే సార్ తప్పు డెలివరీ బాయ్ ని సార్ నా తప్పుని నేను వినవించుకుంటున్నా. నిజంగా నేను జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్ ని ఏమన్నా రేవంత్ రెడ్డితో కంపేర్ చేసి డెలివరీ బాయ్ స్థాయిని తగ్గించి ఉంటే నిజంగా జొమాటో డెలివరీ చూశారు కదా, సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వ జీవోలను సరిగ్గా చదవలేరని అండ్ ఒక డెలివరీ బాయ్గా అతన్ని పోల్చున్న సిచ్యువేషన్. అతను ఒక ఎమ్మెల్యేగా కూడా పనికిరారంటూ డెలివరీ బాయ్తో పోల్చినందుకు డెలివరీ బాయ్స్కి క్షమాపణలు చెప్తున్నానంట. అంటే ఆ స్థాయికి కూడా సీఎం రేవంత్ రెడ్డి పనికి రాడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చరచ్చగా మారాయి. సో దీనికి సంబంధించి హైదరాబాద్లోని బేగం బజార్ పిఎస్లో కేసు నమోదైంది, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ. దీంతో తెలంగాణ పోలీసులు గుంటూరు చేరుకుని నల్లపాడు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్లోని నాగార్జున యాదవ్ ఇంటికి వెళ్ళి ఆయన్ను అరెస్ట్ చేశారు. అయితే ఆ సమయంలో నాగార్జున యాదవ్ కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అండ్ ఆ సమయంలో పోలీసులకు నాగార్జున యాదవ్ కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత నాగార్జున యాదవ్ను హైదరాబాద్ తరలించారు. తొలుత పురాణా హవేలీలోని టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ 2 గంటల ఉంచిన అనంతరం బేగం బజార్ పిఎస్ తరలించారు. సో ఇదిలా ఉంటే నాగార్జున యాదవ్కు ఎలాంటి సమాచారం లేకుండా, నోటీసులు సైతం ఇవ్వకుండా సివిల్ డ్రెస్లో ఉన్న వ్యక్తులు అదుపులో తీసుకున్నారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి. సో ఒక్కసారి మనం కనుక ఈ కేసు గురించి మాట్లాడుకుంటే, ఇవాళ రేపు సోషల్ మీడియాలో అంటే ఎవరిని పడితే వాళ్ళని, లేకపోతే వాళ్ళ స్థాయి ఏంటో తెలియకుండా ఎవరినైనా ఒక విమర్శించే హక్కు అందరికీ ఉంటుంది, కానీ అబ్యూస్ చేయడం అనేది చాలా తప్పు, రాంగ్. సో వాళ్ళు ఏ పదవిలో ఉన్నారు, వాళ్ళకి ఉన్న పదవికి కొంచెం మనం గౌరవించి మాట్లాడటం అనేది నిజంగా చాలా మంచి అలవాటు కూడా. సో రీసెంట్గా మనం చూసిన జోసెఫ్ బచ్చలకూరి అలియాస్ ప్రశ్న రావణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు ఉపా చట్టం కింద. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారని చూడకుండా, లేకపోతే మావోయిస్టు భావజాలం యువతలో ఇదయ్యేలాగా కులాలని మతాలను రెచ్చగొట్టడం, అంటే ఎంత అబ్యూజ్ అంటే పర్సనల్గా వెళ్ళి వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేయటం. నార్మల్గా ఒక వ్యక్తి పబ్లిక్ లైఫ్లో ఉన్నారంటే, పబ్లిక్ డొమైన్లో ఉన్నారంటే మనం ఏం చేస్తాం, వాళ్ళ పబ్లిక్ డొమైన్లో వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో దానికి సంబంధించి మాత్రం మనం ప్రశ్నించవచ్చు. వాళ్ళు ఎమ్మెల్యే అయినా, లేకపోతే వేరే రాష్ట్రమైనా, ఇంకొకళ్ళైనా ఒక యూట్యూబర్ గానో, లేకపోతే ఒక పార్టీ పరంగానో, ఒక జర్నలిస్ట్ గానో ప్రశ్నించే హక్కు ఉంటుంది, కానీ నిజంగా తిట్టే హక్కు ఎవరికీ లేదు. ఒక సీఎం దాదాపుగా 20 ఏళ్ళు కష్టపడ్డారు. జెడ్పీటీసీ నుంచి తెలంగాణ సీఎంగా, అంటే కాంగ్రెస్లో, తెలంగాణ కాంగ్రెస్లో అండ్ దేశ కాంగ్రెస్లో
ఎంతోమంది ఉద్దండులు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కాదని వాళ్ళందరినీ చాలా జాగ్రత్తగా పట్టుకొని, సో అంటే ఏ ఇంట్లో గొడవలు ఉండవు, ఏ పార్టీలో గొడవలు ఉండవు. సో ఏ ఉన్నా సరే ఆయన ముందుకు తీసుకెళ్తారు పార్టీని ఒక రకంగా. అవునా కదా? ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా వాస్తవం. కాంగ్రెస్లో గొడవలు ఉంటాయి అని చెప్పి చాలామంది మాట్లాడతారు. ఉంటాయి, ఆబ్వియస్లీ ఉంటాయి. ఒక ఇంట్లోనే నలుగురున్న ఇంట్లోనే గొడవలు ఉంటాయి. కొన్ని వేల మంది నాయకులు, కార్యకర్తలు, ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు, సీనియర్ నాయకులు ఉన్న చోట గొడవలు ఎందుకు? ప్రోటోకాల్ ఇష్యూస్లోనూ, లేకపోతే నాకు ఒక మాట చెప్పలేదను ఆబ్వియస్లీ ఉంటాయి. కానీ వాటన్నిటిని తట్టుకొని, అన్ని ప్రెజర్స్ని తట్టుకొని, సో అన్ని గొడవల్ని సర్ది చెప్పుకుంటూ అధిష్టానం దాకా కంప్లైంట్స్ వెళ్లకుండా ఇక్కడ లోకల్లోనే వాళ్ళకున్న ఏదైతే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని నిజంగా వెళ్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి కాదా? అంటే ఒక పక్క రాష్ట్ర పాలన చూసుకుంటూ, పార్టీలోని ఏదైతే తగాదాలు ఉంటాయో అవన్నీ సర్ది చెప్పుకుంటూ, ఏదైనా అంటే ఒక పదవి రాని కార్యకర్తను, నాయకులను బుజ్జగించుకుంటూ, దానికి అంటే నిజంగా గట్స్ కావాలి. ఒక రకంగా ఎంతో పేషెన్స్ కావాలి, ఎంతో సహనం కావాలి, ఓర్పు కావాలి. మరి అలాంటి వ్యక్తిని డెలివరీ బాయ్తో పోలుతానంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి ఫ్యాన్స్, వీళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? దట్టు అంటే పార్టీల పరంగా పక్కన పెట్టేద్దాం. ఒక సీఎంగా ఉన్న వ్యక్తి మీరు ఒక డిబేట్లో కూర్చొని డెలివరీ బాయ్లతో కంపేర్ చేసేందుకు వాళ్ళకు కూడా నేను క్షమాపణలు చెప్తున్నా అంటే పెచ్చపెచ్చుకుందా మీకు? పార్టీ అధికార ప్రతినిధి ఇచ్చింది కాబట్టి మనం ఎవరి మీద బుర్ర జల్లితే, బట్టకాల్సి మేదేస్తే మనం ఇంకా ఎప్పటికైనా సరే ఎవర్ గ్రీన్ ఉంటాం. మనం మీడియాలో మనకంటూ ఒక ఫేమ్ ఉంటుంది. ఆహా పలానా నాగార్జున యాదవా, ఓకే. గతంలో గుర్తులేదా ఈయన ఎలాంటి కామెంట్స్ చేశాడు? ఆడవాళ్ళని, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడలేదా? చంద్రబాబు నాయుడు గురించి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడలేదా? అంటే టీవీ డిబేట్ అంటే ఏంటి మీకు? నాకు అర్థం కాని ఒక విషయం ఒకటి అడుగుతా. అధికార ప్రతినిధులకి టీవీ డిబేట్ అంటే ఏంటి? అందరూ అధికార ప్రతినిధులు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పార్టీ ఎవరైతే వ్యక్తిత్వ హననం చేస్తున్నారో, వ్యక్తిగతంగా వెళ్తున్నారో అది చాలా రాంగ్. ఏది పడితే అది మాట్లాడతాం. టీవీ ఉంది కదా, పలానా ఛానల్ కోఆర్డినేటర్ పిలిచాడు, నాకు దీంట్లో వచ్చింది అని స్టేటస్లు పెట్టుకోవడం. ఈరోజు ఈవినింగ్ 7 PM నాకు ఈ ఛానల్లో లైవ్ ఉంది, ఆ ఛానల్లో లైవ్ ఉంది, క్యాచ్ మీ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టుకోవడం. వీటిగా మీకు అధికార ప్రతినిధి పదవి ఇచ్చింది? ఏ పార్టీ అయినా సరే. నాట్ ఓన్లీ నాగార్జున యాదవ్ తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులతో గొడవ పడుతున్నారంట. మా ఆయన్ని కిడ్నాప్ చేస్తున్నారా, లేదంటే మా ఆయన్ని ఎత్తుకెళ్ళిపోతున్నారా అని. ఏం చేస్తారు ఎత్తుకెళ్ళగా? చేసిన తప్పే కదా. ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటారు? అదే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కొంతమంది మాట్లాడితే నువ్వు ఒప్పుకున్నావా? వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేసేయవు. అంటే మీ నాయకుడైతే ఒకటి, వేరే పార్టీ వాళ్ళ నాయకులైతే ఒకట. అంటే ఏది పడితే అది మాట్లాడేద్దాం. అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు మనకి. టీవీ డిబేట్లో కనిపిస్తే మనల్ని హీరోగా అనుకుంటారు. మిమ్మల్ని హీరోగా అనుకోవాలంటే సో కాల్డ్ ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళని హీరోగా అనుకోవాలి అంటే ఏ పార్టీ వాళ్ళైనా ఆ పార్టీ వాళ్ళని అంటే వాళ్ళకి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఏ పార్టీ తీసుకున్నా వాళ్ళకి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆ ఫ్యాన్ బేస్ని కాకుండా, ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ని కాకుండా కొత్త వాళ్ళని, న్యూట్రల్ పీపుల్ని ఎలా కన్విన్స్ చేయాలి? ఒక 30% ఒక పార్టీకి, ఒక 30% ఒక పార్టీకి అనుకుందాం. రెస్ట్ ఆఫ్ 40 ఉంది కదా, 30-60 పోతే 40% పీపుల్. వాళ్ళ ఆ న్యూట్రల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్విన్స్ చేసే విధంగా ఉండాలి మీ యొక్క మాటలు. కానీ డెలివరీ బాయ్లు, లేకపోతే పారిశుద్ధ కార్మికులు పిచ్చి పిచ్చిగా కంపారిజన్స్, పోలికలు, లేదంటే అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళు ఎంతమందితో ఉన్నారు, వాళ్ళు అంతమందితో ఉన్నారు అంటే ఎదుటి వాళ్ళని బ్యాట్ చేసేంత దానికి ఉన్నటువంటి శ్రద్ధ. మీరు అసలు ఏ టాపిక్ పైన వచ్చారు, దేని గురించి మాట్లాడుతున్నారు, దానికి ఉన్న కంటెంట్ ఏంటి? కేసీఆర్ గారు అంటారు కదా, కంటెంట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు అంటారు కదా. నిజంగా అదే గుర్తొస్తుంది. అసలు మీరు కూర్చున్నటువంటి డిబేట్ ఏంటి? దానికి దీనికి సంబంధం ఏంటి? డెలివరీ బాయ్లు ఎందుకు వచ్చారు మధ్యలో? దేనికి వస్తారు అసలు? వాళ్ళని వెళ్ళి కంపేర్ చేసి అక్కడ ఒక అటెన్షన్ తెచ్చుకోవడం తప్ప ఇంకేముంది? ఇంకేం కనిపిస్తుంది అక్కడ? నిజంగా నాట్ ఓన్లీ నాగార్జున యాదవ్, చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. అన్ని పార్టీల్లో ఉన్నారు. ఏ పార్టీ అతీతం కాదు. కొన్ని పార్టీల్లో క్రమశిక్షణ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట్లాడతారు. కానీ క్రమశిక్షణ లేని పార్టీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు రెచ్చిపోతూ ఉంటారు ప్రతిసారి. ఎలా అంటే అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు.
అంటే ఎదుటి వాళ్ళ మీద మనకంటే పెద్దోళ్ళు అనుకోండి, వాళ్ళ మీద ఒక బ్లేమ్ వేసామంటే రేపొద్దున మనం అరెస్ట్ అవుతాం, దీని వెనకాల వీళ్ళే కాన్స్పిరసీ చేసుకుంటారు కావాలంటే తెలుసు వాళ్ళకి. ఆ మాత్రం చిన్నపిల్లలు ఏం కాదు కదా, పాలబుగ్గలారని పసిపిల్లలు అయితే కాదుగా, పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. రేపొద్దున మనం ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా చెయ్యాలన్నా వాళ్ళు మన వెనకాల ఫ్యామిలీ ఉంది కదా, ఆ మాత్రం ఆలోచించరా? మీరు అరెస్ట్ అయినప్పుడు మళ్ళీ ఆ ఫ్యామిలీ, అదే ఫ్యామిలీ ఏదైతే బయటకు వచ్చి, మీరు ఆలోచించని ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి మా ఆయన్ని ఎత్తుకుపోతున్నారు, నా కొడుకుని ఎత్తుకుపోతున్నారు, మా కూతుర్ని ఎత్తుకుపోతున్నారు. మీరు అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడటం దేనికి? ఇలాంటి రియాక్షన్స్ దేనికి? యాక్షన్ లేకుంటే రియాక్షన్ ఉండేదా? ప్రశ్నిస్తే తప్ప అంటారు. మళ్ళీ చాలామంది ఉన్నారు, ప్రశ్నిస్తే తప్ప అంటారు, మా మీద కేసులు పెడతారా అంటారు. ప్రశ్నించండి, తప్పలేదు, కానీ దానికి ఒక సమయం, సందర్భం, మాట్లాడే విధానం, ఎలాంటి కంటెంట్ అయినా సరే, ఎలాంటి విషయమైనా చెప్పే విధానం చాలా ఇంపార్టెంట్. ఆ చెప్పే విధానాన్ని బట్టే ఆ విషయానికి ఉన్న వాల్యూ ఇంకా పెరుగుద్ది. అంతేగాని అర్థం పర్థం లేని ఆరోపణలు, వాళ్ళు ఇలా, వీళ్ళు ఇలా, వాళ్ళ భార్యలు అలా, వీళ్ళ భార్యలు ఇలా, భార్యలు ఆడవాళ్ళ గురించి మాట్లాడడానికి వచ్చావా, లేకపోతే దేనికి వస్తున్నారు మీరు? అసలు టీవీ డిబేట్లకి చాలామంది మాట్లాడుతూ ఉంటారు, సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంటాయి, చాలా వరకు ట్రోల్ అవుతూ ఉంటాయి. ఒక టాపిక్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒకటి చూశాను నేను ఒక ఛానల్ ఇంటర్వ్యూలో. ఉపా చట్టం ఏంటని ఒక పార్టీ నాయకుడిని, వైసీపీ అధికార ప్రతినిధి సంథింగ్ ఎవరో ఉన్నారు, వైసీపీ నాయకులు, ఆయన అడిగారు అనమాట. ఒకళ్ళు అడిగితే కనీసం ఉపా చట్టం అంటే కూడా తెలియనట్టు సిచ్యువేషన్. వీళ్ళని ఎవరైతే అంటే ఎంకరేజ్ చేస్తున్నారో, నిజంగా అసలు దాని దరిద్రం కోట్లేదు. ఒక ఛానల్కో ఒక టాపిక్ పైన మాట్లాడాలి అంటే కాస్త కోస్త అవగాహన ఉండద్దా? మొన్న కొడాలని ఉప్మా చట్టం అంటాడు ఆయన. అసలు ఉప్మా ఇప్పుడు నుంచి కాదు, ఉపా చట్టం అనేది దాదాపుగా 1960 నుంచి ఉంది. అలాంటి చట్టాలను పట్టుకొని ఉప్మా చట్టం అంటాం, లేదంటే నాకు ఉపా చట్టం గురించి తెలియదు అంటాం. అసలు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. ముందు ఫస్ట్ థింగ్, మన వ్యూస్ కోసమో లేదంటే ఇంకో దానికోసమో ఇలాంటి వాళ్ళని అనవసరంగా హీరో చేయడం తప్ప ఇంకోటి లేదు. నిజంగా వాళ్ళకి నిజంగా కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ మీద మాట్లాడతారు. ఎక్కడ డిబేట్ ఎవరు మనం చూస్తుంటాం కదా డిబేట్లలో, రైట్ యాంకర్ చెప్తా ఉంటాడు, జర్నలిస్ట్ అటు కూర్చుని జర్నలిస్ట్ రైట్ ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి ఎంత వారించినా వాళ్ళు వినరు, వ్యక్తిగత దోషాలకు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే కోపం దేని మీద అసలు మీకు? వ్యవస్థ మీద, నాయకుల మీద, పార్టీల మీద, ప్రజల మీద, లేకపోతే అంటే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలని వస్తున్నారు మీరు? ఒక వీడియో చేశారు అంటే దానికి సంబంధించి కనీసం ఏదో ఒక లూప్ హోల్ ఉండాలి. ఏదైనా ఒక వీడియో చేశారంటే దానికి సంబంధించి ఏదైనా బయటికి సమాజానికి చెప్పేలా ఉండాలి తప్ప వాళ్ళ మీద బురద చల్లుతాం, వీళ్ళ మీద మట్టేస్తామంటే బట్ట కాల్చి మేదేయడానికి మీరు టీవీ డిబేట్లోకి వచ్చేది దేనికోసం? ఎంత? ఎవరిని ఇచ్చడానికి, ఎవరిని ప్రసన్నం చేసుకోవడానికి? సో మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండి మన టీవీ.